నేను అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాకు తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఏపీ టెట్ ఆన్లైన్ దరఖాస్తులో మనకు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. సో చాలా మంది కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సర్వర్లు అయితే పనిచేయడం లేదు కరెక్ట్గా. అంతేకాకుండా వెబ్సైట్లో కూడా మనకు కొన్ని లోపాలు అయితే ప్రముఖంగా కనిపించడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ దరఖాస్తు చేసే సమయంలో సర్వర్ మొరాయించడంతో మంగళవారం అంతర్జాల కేంద్రాలకు వెళ్లిన అభ్యర్థులు ఎన్నిసార్లు ప్రయత్నించినా అప్లోడ్ చేయలేకపోయారు. కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేయకుండానే ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు దరఖాస్తు పత్రంలో హాల్ టికెట్ నంబర్ వేయాలని సూచించిన అధికారులు ఏ హాల్ టికెట్ నంబర్ వేయాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదని విమర్శిస్తున్నారు. ఈ నంబర్ వేయకపోతే కంప్యూటర్ సమాచారం తీసుకోవడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. సో ఫ్రెండ్స్ సమాచారం ఫుల్ గా చూసినట్లయితే మనకు ఈ యొక్క మనీ పేమెంట్ చేసేటప్పుడు మనకు ప్రతి ఒక్కరికి ఒక జర్నల్ నెంబర్ రావడం జరుగుతుంది. ఆ యొక్క జర్నల్ నెంబర్ యూజ్ చేసుకుని మనం ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మనం ఫుల్ డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు మనకు చాలా మంది ఏంటంటే మనకు ఫోటోకి వేరుగా సిగ్నేచర్ వేరుగా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నారు. అయితే అలా కాదు. మనకు ఫోటో కిందన మనం యొక్క సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్తో చేయాల్సి ఉంటుంది. అక్కడ నోట్ పాయింట్లో మీరు చూసినట్లయితే అది ఉంటుంది. మీ ఫోటో కిందన ఈ యొక్క సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్తో చేసి రెండింటిని కలిపి ఒకేసారి అక్కడ ఒకే ఫోటో కింద మనకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, వేరువేరుగా కాదు. ఓకేనా? అంతేకాకుండా మనం చూసినట్లయితే కేబీ సైజ్ చూసుకోండి. అక్కడ కేబీ సైజ్ కూడా ఇస్తాడు, 50 KB అనుకుంటా. సో 50 KB ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవుతుంది ఫోటో అనేది. ఓకేనా? తర్వాత మనకు నెక్స్ట్ పేజ్కి ఓపెన్ వెళ్ళినట్లయితే ఈ యొక్క డిఎడ్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వారికి ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే అక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్ అడిగారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ అడిగాడు. సో అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఏది వేయాలి అంటే 2014-16 బ్యాచ్ అయితే వాళ్ళు కంప్లీట్ అయింది కాబట్టి, కోర్స్ కంప్లీట్ అయింది కాబట్టి వారైతే ఇయర్ ఆఫ్ పాసింగ్ అవన్నీ వాళ్ళ యొక్క సర్టిఫికేట్లో వచ్చేసి ఉంటాయి కాబట్టి పెడతారు. మరి వీరి పరిస్థితి ఏంటి? డిఎడ్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారి పరిస్థితి ఏంటి? సో ఆ యొక్క అప్డేట్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క ప్రాబ్లం అయితే మనం నేను కూడా ఫోన్ చేశాను ఆ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి. ఇంకా వెబ్సైట్ అనేది ఇంకా అప్డేట్ చేస్తానని చెప్పి అంటున్నారు. సో ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మనకు ఈ యొక్క పర్సంటేజ్ అండ్ క్వాలిఫికేషన్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయితే నెలకొంది. అక్కడ మనకు పాయింట్లు అనేవి కరెక్ట్గా లేవు, ఎగుడుదిగుడుగా ఉండడానికి గమనించవచ్చు. మనకు అక్కడ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో 50% స్కోర్ తెచ్చుకొని డిఎడ్ ఎవరైతే పూర్తి చేశారో ఆ యొక్క డిఎడ్ అభ్యర్థులు మాత్రమే అక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకు 50% మార్కులతో అయితే బాగానే ఉంది. సో మీరు లాస్ట్ పాయింట్కి వెళ్ళినట్లయితే చివరిన ఒక పాయింట్ ఉండొచ్చు చూడండి. ఆ యొక్క పాయింట్లో మనకు 45% మార్కులతో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డైట్ కూడా పూర్తి చేశారో సో వారు ఆ యొక్క పాయింట్ని కూడా క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సేమ్ కంటెంట్ ఉంటుంది. అక్కడ 50% ఉంది, ఇక్కడ 45% ఉంది. సో అభ్యర్థులు ఎవరు దేనికి పెట్టాలని అక్కడ అండర్స్టాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే మనకు ఈ విద్యా హక్కు చట్టం 2010 ఆగస్టు కన్నా ముందు ఎవరైతే డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారో వారికి కొన్ని పర్సంటేజెస్ అనేది తగ్గించడం అనేది చూడొచ్చు. మనకు అంటే తక్కువ మార్కులు వచ్చినా అంటే 50% కాకుండా వీరి యొక్క రిజర్వేషన్ ప్రకారంగా SC/ST వారికి ఇక్కడ 40%, OBC వారికి మనకు 45% ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎటువంటి డేటా అనేది అక్కడ లేదు. సో ఇప్పుడు అక్కడ 40% ఎవరైతే SC/ST తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డైట్ కూడా కంప్లీట్ చేశారో వాళ్ళకి అక్కడ ఎటువంటి ఈ ఆప్షన్ పెట్టుకోవడానికి అక్కడ సమాచారం అయితే లేదు. నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను కదా, ఈ యొక్క వీడియో సమయాన్ని కూడా ఇప్పుడు నేను అక్కడ చూస్తూనే ఉన్నాను. సో ఇప్పటికైతే నాకైతే ఎక్కడ కనిపించలేదు. వీటికి సంబంధించి నేను ఫోన్ కూడా చేశాను, కాల్ కూడా చేశాను. అక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కంప్లీట్ తీసుకున్నారు. మనకి ఫోన్ నెంబర్ అండ్ నేమ్ కూడా తీసుకొని వాళ్ళు మన యొక్క ఫిర్యాదుని అయితే తీసుకుంటారు. సో దానికి సంబంధించి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క వెబ్సైట్లో మనకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పి నేను అడిగాను. సో వారు కూడా ఆ యొక్క కంప్లీట్ అయితే తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఆ యొక్క ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఇంకా మరిన్ని డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఆ యొక్క కాల్ సెంటర్కి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి మీ యొక్క ఫిర్యాదుని అయితే ఇవ్వచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఇలాంటి ఆన్లైన్ ఇబ్బందులు ఉంటే అక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్కి ఫోన్ చేసి ఫిర్యాదు అయితే చేయొచ్చు. తప్పకుండా వారు ఇంకా ఫిక్స్ చేస్తారు. ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తారు. సో కొంచెం వరకు వెయిట్ చేయండి. తప్పకుండా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో కొంచెం వెయిట్ చేస్తే మనకు కరెక్ట్గా ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్లో సమాచారం అనేది. సో అందుకని ఎవరు కూడా అంతగా తొందరపడి భయపడిపోకండి ఇక్కడ మనకు ప్రాబ్లం ఉందని చెప్పి. సో కొంచెం వెయిట్ చేద్దాం. తప్పకుండా మీ అందరూ కూడా ఈ యొక్క టెట్లో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అప్లోడ్ చేస్తారని చెప్పి ఆశిద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ప్లీజ్ షేర్ టు ఆల్.